వెల్కమ్ టు టీ10 నేను రేవతి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిటాస్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి లేఖ రాశారు. ఈ లేఖను సిపిఎం ఏపీ రాష్ట్ర కమిటీ సోమవారం మీడియాకు విడుదల చేసింది. జూలై 11వ తేదీన కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ సందర్శించిన విషయాన్ని గుర్తు చేసిన బ్రిటాస్ ఆ నేపథ్యంలో ప్లాంట్ కు సంబంధించి అనేక విషయాలను మంత్రి దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఉక్కు విధానం 2017లో పేర్కొన్న విధంగా 2030 నాటికి ఏడాదికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే విశాఖ స్టీల్ తో పాటు అన్ని ఉత్పత్తి సంస్థలను నెయిల్లో విలీనం చేయాలని కోరారు. దీనివల్ల ఉత్పత్తిని పెంచుకోవచ్చని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 120% రేటింగ్ సామర్థ్యంతో ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. గతంలో లాభాలు ఆర్జించిందని పేర్కొన్నారు. తన సొంత ఆర్థిక వనరులను ఉపయోగించి 3.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుండి 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి ఉత్పత్తిని పెంచుకుందని లేఖలో ప్రస్తావించారు. అయితే వర్కింగ్ క్యాపిటల్ ముడిసరుకు సరైనంతగా సమకూర్చకపోవడంతో ప్రస్తుతం 50% సామర్థ్యంతోనే నడుస్తోందని పేర్కొన్నారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా పునరుద్ధరిస్తే వీలైనంత తొందరగా లాభాల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీనికోసం వెంటనే వర్కింగ్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైన బ్యాంకు రుణాలు తీసుకునేందుకు లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీ చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిలదొక్కునే వరకు పన్నుల్లో రాయితీ ఇవ్వాలని, ఎన్ఎండిసి నుండి ముడి పదార్థాలను సరఫరా చేయాలని, దీనివల్ల ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. విశాఖ ప్లాంట్ కు తప్ప దేశంలో అన్ని ఉక్కు కర్మాగారాలకు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్లాంట్ నిరంతరం పనిచేయడానికి వీలైనంత ఎక్కువ బఫర్ స్టాక్ ను ఉంచుకోవడానికి వీలుగా వెంటనే ఉప ఖనిజం గనులను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో 2017 జనవరి 1వ తేదీ నుండి కొత్త వేతన విధానం అమల్లోకి వచ్చినా ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. 1982లో ప్లాంట్ ఏర్పాటు సమయంలో సెయిల్ తో సమానంగా వేతనాలు అమలు చేస్తామని హామీనిచ్చారని, సెయిల్ కొత్త వేతన విధానాలు అమలులోకి వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. దీనికి తోడు 6 నెలలుగా ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు అందడం లేదని, ఉద్యోగాలకు జీతాలు చెల్లింపులో జాప్యం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగుల నుండి తీసుకున్న పిఎఫ్లు ఈపీఎఫ్ఓకు జమ కావడం లేదని వివరించారు. లోను రికవరీ విషయంలోనూ ఇదే జరుగుతుందని తెలిపారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమని, అనైతికమని పేర్కొన్నారు. ప్రతి నెల 80 మంది ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నా వాటిని భర్తీ చేయడం లేదని తెలిపారు. దీనివల్ల అనేక నిర్వహణ సమస్యలు వస్తాయని, సాంకేతిక వైఫల్యాల వల్ల జరిగే ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉక్కు మంత్రిగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.